కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన 13 ఏళ్ల వశిష్ఠ అనే చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతంగా ముగిసింది. గత 2 రోజుల క్రితం నగరంలోని బైపాస్లో అదృశ్యమైన వశిష్ఠ ఆచూకీ లభ్యమైంది. గత 2 రోజులుగా పోలీస్ బృందాలు వశిష్ఠ ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరం అంతా జల్లెడ పట్టారు. ఎట్టకేలకు పాప ఆచూకీ కనుగొన్నారు. వశిష్ఠ చివరకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ లో కనుగొన్నారు పోలీసులు. అక్కడ వశిష్ఠను చూసిన పోలీసులు హక్కున చేర్చుకున్నారు. వశిష్ఠ భయంతో ఉండడంతో మేము మీ ఇంటికి తీసుకువెళ్తామంటూ ధైర్యం ఇవ్వడంతో వశిష్ఠ పోలీసుల వద్దకు వచ్చి అమ్మ కావాలంటూ ఏడ్చింది. దీంతో వెంటనే పోలీసులు వశిష్ఠ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు వశిష్ఠను హైదరాబాద్ నుండి కరీంనగర్ కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో వశిష్ఠ మిస్సింగ్ కేసు సుఖాంతంగా ముగిసింది. Yes. Confirm. Yes. Confirm. Yes. Confirm. మిస్సింగ్ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, బైపాస్ లో అదృశ్యమైన ఈ వశిష్ఠ అనే చిన్నారిని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, మొత్తానికి ఈ 13 ఏళ్ల మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఆచూకీ లభించింది. 2 రోజుల క్రితం ఆమె గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తనని కరీంనగర్ పంపించడానికి బస్ ఎక్కించారు. కానీ తాను చేరుకోకుండానే మిస్ అవ్వడం జరిగింది. అంటే మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో చివరి వరకు కూడా ట్రేస్ అయింది. కానీ ఆ తర్వాత మాత్రం చేరుకోకపోవడంతో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి పూర్తిగా ఈ జిల్లాతో పాటు అటు హైదరాబాద్ అలాగే దాదాపు పక్క రాష్ట్రం వరకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య మైనర్ బాలికలకు సంబంధించినటువంటి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇది కొంత ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు పూర్తిగా దీనిపై దృష్టి సారించారు. అయితే ఆమె ఫోటోను చూసి గుర్తుపట్టినటువంటి ఒక ప్రయాణికుడు ఆమెను జేబీఎస్ బస్ స్టాండ్ లో చూశానని, తనతో పాటు జగిత్యాల వైపు వెళ్తుండగా తనతో పాటు ప్రయాణించిందని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ రకంగా వెళ్ళినటువంటి ఆ వైపు ఎక్కువ దృష్టి సారించినటువంటి పోలీసులు ఆ బాలికను ట్రేస్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వారు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించే పనిలో పడ్డారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఆమె సొంతంగా వెళ్ళిందా లేదంటే ఎవరైనా ఆమెను తప్పుదారి పట్టించారనే విషయాన్ని పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.